హాయ్ స్టూడెంట్స్, మనం 10th క్లాస్ హిందీ సబ్జెక్ట్ నుంచి ఇప్పటిదాకా లెసన్ 1 సారాంశం గురించి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో 10కి 10 మార్క్స్ పడే విధంగా ఈజీ వర్డ్స్తో సారాంశాన్ని మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు లెసన్ 2 ఈద్గాహ్ పాఠంలో నుంచి కూడా మీకోసం సారాంశాన్ని తీసుకురావడం జరిగింది. చూడండి, శీర్షక్ ఈద్గాహ్. శీర్షక్ అంటే టైటిల్, పాఠం. నెక్స్ట్ लेखक परिचय. लेखक मुंशी प्रेमचंद जी है. राइटर प्रेमचंद. इनका जीवन काल सन 1880 1936 है. ఈయన గారు 1880 సంవత్సరంలో జన్మించారు. 1936వ సంవత్సరంలో మరణించడం జరిగింది. इन्हें उपन्यास सम्राट कहते हैं. प्रस्तुत कहानी में दादी और पोते మార్మిక ప్రేమ को दर्शन गया है. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న కథలో నానమ్మ మరియు మనవడి యొక్క మనసులో దాగి ఉన్న ప్రేమను కళ్ళకు కట్టినట్లుగా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ उद्देश्य विधा. छात्रों में बड़े बुजुर्गों के लोगों के प्रति आदर भाव का विकास करना इस पाठ का उद्देश्य है. పిల్లలలో పెద్దల పట్ల గౌరవ భావాన్ని వాళ్ళల్లో కలిగించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇస్ పాఠ్ కే విధా కహానీ హై. ఈ పాఠం యొక్క పద్ధతి ఏంటంటే కథ రూపంలో అందించడమే విధా. सारांश. रमज़ान के पूरे 30 रोज़े के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है. आज का सूर्य देखो, कितना प्यारा, कितना शीतल है. मानो संसार को ईद की बधाई दे रहा है. ईदगाह जाने की तैयारियां हो रही हैं. రంజాన్ పూర్తి నెల రోజుల తర్వాత ఈరోజే ఈద్ పండుగ వచ్చింది. ఎంత మనోహరం, ఎంతో ఆహ్లాదకరమైన ప్రభాతం. చెట్లపై అద్భుతమైన పచ్చదనం ఉన్నది. పంట పొలాలలో అద్భుతమైన కాంతి ఉన్నది. ఆకాశంలో అద్భుతమైన ఎర్రదనం ఉంది. ఈరోజు సూర్యుడిని చూడండి, ఎంత అందంగా, ఎంత చల్లగా ఉన్నాడు. ప్రపంచానికి ఈద్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నట్లు ఉన్నాడు. ఈద్గాహ్కు వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. लड़के सबसे ज़्यादा प्रसन्न है. बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. महमूद गिनता है 1 2 3 4 5 वैसा 10 12 तक. उसके पास 12 पैसे हैं. महसिन के पास 15 पैसे हैं. इनसे अनगिनत चीज़ें लगाए, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. वह बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हाईजेब की बैंड हो गया और माँ ना जाने के क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. పిల్లలందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. పదే జేబులో నుంచి డబ్బులు తీసి లెక్కేసుకుంటున్నారు. మహమూద్ లెక్క వేసుకుంటున్నాడు. 1 2 3 వయసా 10 12 వరకు. అతని వద్ద 12 పైసలు ఉన్నాయి. మెహసీన్ వద్ద 15 పైసలు కలవు. దీంతో లెక్కలేని వస్తువులు తెస్తా బొమ్మలు, మిఠాయిలు, ఈలలు, బంతి మరియు లెక్కలేనివి అనేసి అనుకుంటున్నారన్నమాట. హామిద్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతడు అమాయక ముఖం గల 4-5 సంవత్సరాల బక్క పలుచని బాలుడు. తన తండ్రి కలరా వచ్చి గత సంవత్సరం చనిపోయాడనమాట. తల్లి కారణం తెలియకుండానే ఎందుకో పాలిపోతూ ఒకరోజు చనిపోయింది. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर के उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई हैं. आशा तो बड़ी चीज़ है,
हामिद के पाँव में जूते नहीं हैं, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा खाला पड़ गया है, फिर भी वह प्रसन्न है. ఇప్పుడు హామిద్ తన పేద అమీనా నానమ్మ ఒంట్లో నిద్రపోతూ అంతే సంతోషంగా ఉన్నాడు. అప్పుడు అమీనా అతనితో హామిద్తో చెబుతుంది, తన అబ్బాజాన్ డబ్బు సంపాదించడానికి వెళ్ళాడు. అమ్మీజాన్ అల్లామియా ఇంటి నుండి అతనికి చాలా మంచి మంచి వస్తువులను తేవడానికి వెళ్ళింది. అందుకే హామిద్ చాలా సంతోషంగా ఉన్నాడు. హామిద్కు కాళ్ళకు చెప్పులు లేవు, తలపైన ఒక పాత టోపీ మాత్రమే ఉంది. అది కూడా నల్లగా మాసిపోయి ఉంది. అయినప్పటికీ అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. लेकिन हामिद, उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर आकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, बिल्कुल ना डरना. ఆ అభాగ్యురైన అమీనా తన చిన్న గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఈరోజే ఈద్ పండగ రోజు. తన ఇంటిలో తిండి గింజలు కూడా లేవు. కానీ హామిద్, అతని లోపల ప్రకాశం ఉంది, బయట ఆశాకిరణం ఉంది. హామిద్ లోపలికి వెళ్ళి నాన్నమ్మతో ఈ విధంగా అన్నాడు, నీవేమీ భయపడద్దమ్మా, నేను అందరికంటే ముందరే వస్తాను, ఏమీ భయపడద్దు అని హామిద్ వాళ్ళ నానమ్మతో చెప్తాడనమాట. अमीना का दिल कचोट रहा है. गांव के अच्छे अपने पिता के साथ जा रहे हैं. हामिद का अमीना के सिवा कौन है? बीच में बच्चा कहीं को गया तो क्या होगा? 3 कोस चलेगा कैसे? पैरों में चारे पड़ जाएंगे, जूते भी तो नहीं हैं. वह थोड़ी दूर चलकर उसे गोद ले लेगी, लेकिन यहाँ सेवैया कौन पाएगा? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ें जमा करते करते घंटे लगेंगे. అమీనా హృదయము చివుక్కుమంటోంది, బాధపడుతోంది. గ్రామంలోని పిల్లలు తమ తల్లిదండ్రులతో వెళ్తున్నారు. హామిద్కి అమీనా తప్ప ఎవరున్నారు? గుంపులో నుండి పిల్లవాడు ఎక్కడన్నా తప్పిపోతే ఏమవుతుంది? 3 కోసుల దూరం ఎలా నడుస్తాడు? పాదాలకు బొబ్బలెక్కుతాయి, చెప్పులు కూడా లేవాయి. పోనీ నేను కొంచెం దూరం వెళ్ళి కొంచెం దూరం ఎత్తుకుని నడిస్తే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ సేమియా వండేదెవరు? డబ్బులుంటే తిరిగి వచ్చేటప్పుడు అన్ని సరుకులు తీసుకొని వచ్చి తయారు చేయవచ్చు అని ఆమె అనుకున్నదన్నమాట. गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था. शहर का दामन आ गया. सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं. बड़े बड़े इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. ईदगाह जाने वालों की टोलियाँ नजर आने लगी. एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं. सहसा ईदगाह नजर आई है और उसी के पास ईद का मेला. नमाज पूरे होते ही सब बच्चे मिठाई और खिलौने की दुकानों पर धावा बोले देते हैं. हामिद टूट खड़ा है. उसके पास केवल 3 पैसे हैं. महसिन बिस्ती खरीदता है. महमूद सिपाही, नूरे वकील और सम्मी धोबिन हामिद खिलौने के ललचाई आंखों से देखता है. वह अपने आप को समझाता है, मिट्टी के तो हैं, गिरे तो चमनाचूर हो जाए. फिर मिठाइयाँ की दुकानें आती हैं. किसी ने रेवाड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. महसिन कहते हैं, हामिद रेवाड़ी ले ले, कितनी खुशबूदार है. हामिद ने कहा, रखे लो, क्या मेरे पास पैसे नहीं हैं. గ్రామం నుండి తిరణాల బయలుదేరింది. పిల్లలతో హామిద్ వెళుచున్నాడు. పట్టణానికి చెందిన పర్వత శిఖర భాగాన దిగువన వచ్చింది. రోడ్డుకి ఇరువైపులా ధనవంతుల తోటలున్నాయి. పెద్ద పెద్ద ఇండ్లు, కోర్టులు, కాలేజీలు, క్లబ్బులు ఇవన్నీ
మొదలైనవన్నీ కనపడుతున్నాయి. ఈద్గాహ్కు వెళ్ళే గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు ఖరీదైన వస్త్రాలను ధరించి ఉన్నారు. ఒక్కసారిగా ఈద్గాహ్ కనిపించింది. అక్కడే ఈద్ తరుణాల కనిపించింది. నమాజు పూర్తి కాగానే పిల్లలందరూ మిఠాయిలు, ఆట బొమ్మల దుకాణాలపై విరుచుకుపడ్డారు. హమీద్ దూరంగా నిలబడి ఉన్నాడు. అతని వద్ద కేవలం 3 పైసలు మాత్రమే ఉన్నాయి. మెహసిన్ నీళ్లు పోసే అమ్మాయి బొమ్మ కొంటాడు. మహమూద్ సిపాయి బొమ్మ కొంటాడు. నూరే లాయర్ బొమ్మను, సమ్మి బట్టలు ఉతికే పనిమనిషి బొమ్మను కొంటారు. హామీద్ ఆశాపూర్వక దృష్టితో ఆ బొమ్మలను చూస్తూ ఉంటాడు. అతను తన్ను తానే ఈ విధంగా నచ్చచెప్పుకుంటాడు. అవన్నీ మట్టి బొమ్మలేగా, క్రింద పడితే పగిలిపోతాయి. తర్వాత మిఠాయి దుకాణాలు వస్తాయి. ఒకరు మిఠాయి, ఒకరు సోహన్ హల్వా, ఒకరు గులాబ్ జామును, మరొకరు నువ్వుల జీడీ కొన్నారు. మెహసిన్, ఒరే హమీద్, నువ్వుల జీడీలు తీసుకోరా, ఎంత సువాసనగా ఉన్నాయో అని అన్నాడు. అప్పుడు హామీద్, ఉంటే ఉండని, నా దగ్గర డబ్బు లేవా ఏంటి అని అన్నాడు. 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे? हामिद मौन रह गया। मिठाइयों के बाद लोहा की चीज़ें की दुकानें आती हैं। कई चिमटे रखे हुए थे। हामिद को ख्याल आता है, दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं। अगर चिमटा ले जाकर दादी को दे दे तो वही कितना प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी नहीं जलेगी। दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। हजारों दुआएं देती रहेंगी, फिर पड़ोसी की औरतें के दिखाएंगी। सारे गांव में चर्चा होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं। हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? 6 पैसे। कीमत सुनकर हामिद का दिल बैठ गया। हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? दुकानदार ने बुलाकर चिमटा से दे दिया। हामिद ने उसे इसी तरह कंधे पर रखा, मानो बंदूक हो, और शान से अकड़ता हुआ संगियों के पास आया। दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पागले, इस क्या करेगा? అప్పుడు సమ్మి, అబ్బో నీ దగ్గర 3 పైసలేగా ఉన్నాయి, 3 పైసలతో ఏమేం కొంటావు అని ప్రశ్నించాడు హమీద్ని. హమీదు మౌనంగా ఉండిపోతాడు. మిఠాయిల తర్వాత లోహపు పాత్రలు అమ్మే దుకాణాలు వస్తాయి. అక్కడ ఎన్నో అట్ల కాడలుంటాయి. వాటిని చూడగానే నానమ్మ దగ్గర అట్ల కాడ లేదు కదా, రొట్టెలు కాల్చేటప్పుడు చేతివేళ్ళు కాలుతున్నాయి అనే విషయం హమీద్కు గుర్తు వస్తుంది. ఒకవేళ అట్లకాడ తీసుకొని వెళ్ళి నానమ్మకు ఇస్తే ఎంత సంతోషిస్తుంది. మరలా తన వేలు ఎప్పటికీ కాలవు కదా. నానమ్మ ఈ అట్లకాడ చూడగానే పరుగున వచ్చి నా దగ్గర నుండి లాక్కొని, నా కొడుకు నా కోసం అట్లకాడ తెచ్చాడు అని అంటుంది. దాని ఇరుగు పొరుగు ఆడవాళ్లకు చూపుతుంది. వేల కొద్ది దీవెనలు ఇస్తుంది. గ్రామం అంతా ఈ విషయంపై చర్చ జరుగుతుంది అని ఆలోచిస్తున్నాడు. హామీద్ అట్లకాడ తెస్తాడు. ఎంత మంచి పిల్లవాడు, పెద్దల దీవెనలు సరిగ్గా అల్లా కోర్టుకు చేరుతాయి, వెంటనే దేవుడు వింటాడు అని అనుకుంటాడు. హామీద్ దుకాణదారుని అట్లకాడ వెల ఎంత అని అడుగుతాడు. దాని ధర 6 పైసలు అని విన్న హామీద్ గుండె జారిపోతుంది. గుండె ధైర్యం తెచ్చుకొని, హామీదు 3 పైసలకి ఇస్తావా అని అడుగుతాడు. దుకాణదారుడు అలానే ఇస్తాడు. హామీద్ దానిని తుపాకీలా భుజం పైన పెట్టుకుని గర్వంతో తన స్నేహితుల దగ్గరికి వస్తాడు. అప్పుడు స్నేహితులంతా ఎగతాళిగా, ఈ అట్లకాడ ఎందుకు తెచ్చావురా పిచ్చివాడా, దీన్ని ఏం చేసుకుంటావు అని ఎగతాళి చేస్తారు.
घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी। सहसा हाथ में चिमटा देखकर वह चौंकी। यह चिमटा कहाँ से लाया? मैंने मोल लिया है अम्मा। कितने पैसे में? 3 पैसे दिए। अमीना ने अपने माथे पर हाथ रखा। वह अफसोस करती हुई बढ़ती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया। लाया क्या? चिमटा। सारे मेले में तुझे और कोई चीज़ ना मिली जो यह लोहे का चिमटा उठा लाया। ఇంటికి రాగానే అమీనా హామీద్ మాట విని పరిగెత్తుకుంటూ వచ్చి ఒడిలోకి తీసుకుంటుంది. ప్రేమతో ఒక్కసారిగా అతని చేతిలోని అట్లకాడ చూసి ఉలిక్కి పడుతుంది. ఈ అట్లకాడ ఎక్కడిది అంటే, తిరునాళ్ళలో కొన్నానమ్మా అంటాడు. ఎన్ని పైసలకు అంటే 3 పైసలకి అని చెప్తాడు. అమీనా తన తలపై చేయి పెట్టుకొని బాధతో, ఈ తెలివి తక్కువ పిల్లగాడెక్కడోడమ్మా, మధ్యాహ్నమైంది, ఏమీ తినలేదు త్రాగలేదు, అట్లకాడ తెచ్చాడట. తిరునాళ్ళలో ఇంకా నీకు ఏమీ కనిపించలేదటరా, ఈ ఇనుపక అట్లకాడ తెచ్చావు అని అంది. అప్పుడు అపరాధ భావంతో హామీద్, అమ్మా, పెనం మీద నుండి రొట్టెలు తీసేటప్పుడు నీ వేళ్ళు కాలుతూ ఉంటే చూడలేకపోతున్నానమ్మా, అందుకే తెచ్చాను అని చెప్పాడు. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया। यह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर इसका मन कितना ललचाया होगा। वहाँ भी अपनी बुढ़िया दादी की याद बनी रही। अमीना का मन गदगद हो गया। अचल फैलाकर అంటే కొంగు చాచి బ్లెస్సింగ్ ఇచ్చినమాట. हामिद का दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. हामिद इसका रहस्य क्या समझाता? అమీనా కోపము వెంటనే స్నేహంగా మారిపోయింది. అది మూగ స్నేహం. పిల్లల్లో ఎంత త్యాగం, ఎంత సద్భావన, ఎంత వివేకం ఉంటుంది. ఇతరులు ఆటబొమ్మలు కొనడం, మిఠాయిలు తినడం చూసి తన మనసు ఎంత ఆశకు గురి అయి ఉంటుంది. అప్పుడు కూడా ఈ ముసలి నానమ్మ గుర్తుకు వచ్చింది. అమీనా మనసు గద్దదమైపోయినది. బయట కొంగు చాచి హమీద్ను ఆశీర్వదిస్తూ కళ్ళ వెంబడి పెద్ద పెద్ద కన్నీటి బిందులను రాలుస్తుంది. హామిద్ని దీని రహస్యం ఏమిటని అర్థమవుతుంది. మనకి పెద్దల పట్ల మనకు పిల్లలకి గౌరవభావం అనేది ఉండాలి. ప్రేమపూర్వకంగా పెద్దలని మనము పలకరించాలి అనేదాన్ని మనం హామిద్ను చూసి మనము నేర్చుకుంటామన్నమాట. అమీనాకా అర్థమైందా పిల్లలు? కీ పాయింట్స్ ప్రకారం ఒక కీ పాయింట్ కూడా మిస్ కాకుండా చెప్పడం జరిగింది. పబ్లిక్ ఎగ్జామ్లో ఈద్గా సారాంశం కనుక మనకు ఇచ్చినట్లయితే 10కి 10 మార్కులు తప్పకుండా ఈ సారాంశానికి పడాల్సిందే, పడుతాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ప్రిపేర్ అయితే ఈ సారాంశాన్ని బాగా చదువుకొని మీరు రాసినట్లయితే ఫుల్ మార్క్స్ మీవే. ఇలాంటి సారాంశాల్లో ఇంకెన్నో సారాంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.